సంక్షేమం కూటమితోనే సాధ్యం. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మవద్దు. అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జయకృష్ణ. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షంతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తెరపై వేసి వినిపించారు. స్థానిక ప్రజలకు ఆపరేషన్ సింధూర్తో పాటు పలు దేశ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని వెల్లడించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. రోజుకో అబద్ధం ప్రచారంతో ప్రజల దగ్గరికి వచ్చి నమ్మించే విధంగా కుట్రలు చేస్తున్నారని, రైతులంతా ఇటువంటి వారిని తిప్పికొట్టాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం వాటాను రైతులకు అందజేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా రైతుకు అందించే 20,000 రూపాయలు, సంక్షేమంలో కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందజేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. అలాగే సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు ఈ పథకం లభిస్తుంది అన్నారు. అంతకుముందు స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో స్పౌస్ పెన్షన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు, అలాగే మన ఐటీడీ పిఓ గారు, అన్నదాత సుఖీభవ. మరి నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మన మీద చాలా కార్యక్రమాలు చేశారు. రోడ్ల మీద మన మీద బురజల్లే కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడ చూసినా ఏదో పేరు పెట్టారు ఆ ప్రోగ్రామ్ కి. ఏం పేరండి ఆ ప్రోగ్రాం? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటారు. మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయితే మరి ఈ రోజు పెట్టే ప్రోగ్రాం ఏంటంటే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా రైతులందరికీ కూడా రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, రైతు సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రైతే రారాజు, రైతుకి పెద్దపీట వేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అన్ని కోణాల నుంచి అవాసు పాలు చేయాలని ఈరోజు వైసీపీ నాయకులు కుట్రలు పడుతున్నారంటే రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలి. మీరు ఎన్ని కుట్రలు పడినా, మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా, మీ ఏదైతే మానస పత్రిక ఉందో ఆ పత్రికలో మీరు మా మీద పై నుంచి గైడెన్స్ క్లియర్ గా వచ్చాయి. దాని ప్రకారము నెక్స్ట్ ఒక 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఆ 1 నెల రోజుల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి ఇమీడియట్ గా మీకు మళ్ళీ ఏదైతే సబ్సిడీ అమౌంట్ ఉందో దాని పడేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను హామీ ఇస్తాను. అవకాశం భవిష్యత్తులో కూడా మిగతా ఎవరైనా మిగిలిపోయినట్లయితే వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళందరికీ కూడా మరి భర్త చనిపోయినటువంటి ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పింఛన్లు మంజూరు చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో గతంలో 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 3,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టింది. మేము ఎక్కువ సమయం తీసుకోలేదు. గెలిచిన వెంటనే 4,000